రాష్ట్రంలో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యము, భారతీయ జనతా పార్టీ యొక్క చైతన్యము ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అనేక రకాలుగా ప్రశ్నలు వేశారు. అమిత్ షా గారికి కల్వకుంట్ల కుటుంబం కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేసింది. 2 రోజుల నుంచి చూస్తున్నాం. వారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు వస్తున్నారో చెప్పాల్సిందిగా కోరారు. నేను అడుగుతా ఉన్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, దేశ హోంశాఖ మంత్రులుగా ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద బరాబర్ రానున్న రోజుల్లో జెండా పాతుతాడు. ఈ యొక్క అసెంబ్లీ మీద విజయ పతాకం ఎగరవేయడానికి మరి అమిత్ షా గారు వస్తారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఏదైనా తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా? ఇదేమన్నా నిజాం పరిపాలననా? ఇక్కడ ఎవరు కూడా రాకూడదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలారా, ఈరోజు మనము అనేక సంవత్సరాలుగా 1200 మంది ఆత్మ బలిదానం చేసి, అదేవిధంగా 3.5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబానికి మనం రాసిచ్చినట్టు, ఈ హైదరాబాద్ రావాలంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నట్టు పర్మిట్ సిస్టమ్ ఏమైనా ఉందా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారత హోంశాఖ మంత్రులు అడుగు పెట్టాలని అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు మేధావులు అందరూ ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ లేకుండా, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా, జేఏసీ లేకుండా, తెలంగాణ ఉద్యమకారులు లేకుండా, కవులు కళాకారులు లేకుండా, తెలంగాణ విద్యార్థులు లేకుండా, తెలంగాణ మేధావులు లేకుండా మరి ఆ రోజు తెలంగాణ వచ్చేది అడుగుతా ఉన్నాను. తెలంగాణ మీద కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ఉందో హక్కు, ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రతి ఉద్యమానికి అంతే హక్కు ఉంది. ఎవరైతే బలిదానమైనటువంటి 1200 కుటుంబాలకు అంతే హక్కు ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే హక్కు ఉంది. ఈ తెలంగాణ ఎవరి జాగీరు కాదు, ఇది నిజాం రాజ్యం కాదు. ఇది ఇక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రజలారా. అందుకే అంటా ఉన్నాడు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, ఈ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో మా కుటుంబం ఏమీ పరిపాలన చేయలేదు, నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అని ఈరోజు కేసీఆర్ భావిస్తా ఉన్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ బరాబరి రాష్ట్రానికి వస్తుంది. మా ప్రభుత్వము ఏదైతే ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు చేసింది, గత 7.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి 1,04 కోట్ల విలువైనటువంటి జాతీయ రహదారులు వేశాము. అందుకోసమే చెప్పడానికి ఈరోజు అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రానికి గత 7.5 సంవత్సరాలుగా సుమారు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపాధి హామీ పథకం, మణిరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసమే అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి గత 8 సంవత్సరాలుగా తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసం అది చెప్పడానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి, ప్రతి పేదవాడి కుటుంబంలో వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అందుకోసమే చెప్పడం కోసం నరేంద్ర మోడీ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో టాయిలెట్లు అయినటువంటి కుటుంబాలన్నింటిలో కూడా టాయిలెట్లు కట్టించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో 1 కేజీ బియ్యం వెనక కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఖర్చు పెడుతుంది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున గత 2.5 సంవత్సరాలుగా బియ్యం ఇస్తా ఉన్నాము. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కేసీఆర్ కుటుంబంతో సహా, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ప్రతి పేదవాడికి
నాతో సహా ప్రతి పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదే చెప్పడానికి వచ్చారు ఈరోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు అందరికీ అప్పులు ఇచ్చాము కరోనా టైంలో, అది చెప్పడానికి వచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము, అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తున్నాము, అది చెప్పడానికి అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ముద్రా బ్యాంక్ కానీ, ఈ శ్రమ కార్డ్స్ కానీ, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తూ ఉన్నాము, అది చెప్పడానికి వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకు తిరగకూడదో నాకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రానికి దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 10 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ దళితులు పరిపాలించలేరు, నేనైతే సమర్థవంతంగా పరిపాలిస్తా, కాబట్టి దళితుని చేయకుండా నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. దమ్ముందా మీకు అడుగుతా ఉన్నాను, చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను, దళితుల మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడైనా మీ పార్టీ తరఫున గెలిచే సమస్య లేదనుకోండి, ఇప్పుడైనా మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ముందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు. దళితుడు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, 3 ఎకరాల స్థలం ఇస్తా ఉన్నావు, దళిత బంధు అన్నావు. ఎక్కడుంది దళిత బంధు? గులాబీ జెండాల మధ్యలో తిరుగుతా ఉంది తప్ప పేద ప్రజల దళితులకు ఇంకా మా యొక్క దళిత బంధు రాలా. ఈరోజు మీకు అడుగుతా ఉన్నాను, నిజాం షూ ఫ్యాక్టరీ ఏమైంది, ఎందుకు తెరవలేదు అడుగుతా ఉన్నాను. ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు అన్నావు, ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్లు పోస్తా అన్నావు, పోసావు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ నువ్వు కరీంనగర్ వరంగల్ను సింగపూర్ లండన్తో పోల్చావు, ఈరోజు చేశావు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. పేద ప్రజల విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఇచ్చావు అడుగుతా ఉన్నాను. రైతుల ఎరువులు ఉచితంగా ఇస్తానన్నావు, ఆయన చెప్పాడు. నేను ఇది ప్రకటన చేస్తున్నా, ఈ ప్రకటన ఇంటే ప్రపంచమంతా నివ్వరపోతుంది అన్నాడు. ఏం చెప్పాడు? రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేం లేదు ఈరోజు వరకు? ఒక్క రూపాయినా రైతుల ఎరువులకు సంబంధించినటువంటి ఉచితంగా డబ్బులు ఇచ్చేలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం కానీ, బడుగు బలైన సంక్షేమం కానీ ఒకటే చెప్పారు. గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ నేను మనవి చేస్తా ఉన్నాను. గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో రాలేదంటే దానికి పాపము, దానికి కారణము కల్వకుంట్ల కుటుంబమే, టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ఓ గిరిజన సోదరులారా, ఆలోచించండి. గత 8 సంవత్సరాలుగా గిరిజనులకు రిజర్వేషన్ రాకుండా మోసం చేస్తుంది, దగా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోండి. మజ్లిస్ పార్టీ యొక్క ఒత్తిడితో ఈరోజు రిజర్వేషన్స్, మైనార్టీ రిజర్వేషన్ చెప్పారే, దాని కారణంగానే ఈరోజు రాలేదు. ఈరోజు మైనార్టీ రిజర్వేషన్ కాకుండా గిరిజనుల యొక్క రిజర్వేషన్తో ముందుకు రండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తాము, కట్టుబడి ఉన్నామనే విషయాన్ని సందర్భంగా మనవేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజానీకానికి, కార్యకర్తలకు, తెలంగాణ బిడ్డలకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గట్టిగా చెప్పాలా? ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వినబడాలా? ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా?
నరేంద్ర మోడీ గారికి వినపడాలా? ఫామ్ హౌస్లో ఉన్నాడు ఈరోజు. ముఖ్యమంత్రి గారి యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. 2 చేతులు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.